వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. 4th జూన్ 2025 ఈనాడులో అయితే ఒక ఎడిటోరియల్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. ఆకర్షణీయ నగరం లక్ష్యం ఎంత దూరం అంటే ఇది ఆర్టికల్ వచ్చి స్మార్ట్ సిటీస్ మిషన్ మీద వచ్చింది. అసలు స్మార్ట్ సిటీస్ మిషన్ అంటే ఏంటిదో మనకు ముందు చెప్పుకుంటే, ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది 100 నగరాల్లో జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ని 25th జూన్ 2015లో తీసుకురాబడింది. దీని పీరియడ్ టైము అప్పుడు ప్రారంభించినప్పుడు 2020 వరకే గోల్ ఇయర్గా పెట్టిండ్రు. కాకపోతే అది అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడం వల్ల దాన్ని ఒక 5 years అయితే ఎక్స్టెండ్ చేసి 2025 వరకు చేసిండ్రు. అంటే 2015లో స్టార్ట్ అయిన ఈ మిషన్ 2025 అంటే ఇప్పుడు ఇది ఈ పీరియడ్ అనేది, ఈ మిషన్ టైం అనేది ముయ్యబోతుంది. సో 20 వరకు పెట్టుకున్న లక్ష్యము 25 వరకు 5 years పెంచినా కూడా అనుకున్న లక్ష్యం అయితే చేరలేదు. అంటే 100 నగరాల్లో జీవన నాణ్యతను మెరుగుపరచాలని పెట్టుకున్న ఈ లక్ష్యాన్ని కేవలం 18 నగరాలు మాత్రమే సాధించగలిగినాయి. ఇంకా మిగిలిన నగరాల్లో అసంపూర్తిగానే ఉన్నాయి. అయితే మరి ఈ ఆర్టికల్ రావడానికి ప్రధాన కారణం అయితే ఇప్పటి వరకు దీని మీద ఎంతో ఖర్చు అయితే పెట్టబడింది. సో అది కొంత అభివృద్ధి అయితే జరిగింది. ఇట్లాంటి మిషన్ని మనం ఇంకా ముందుకు తీసుకుపోతే ఆ నగరాల్లో అభివృద్ధి అనేది జరుగుతుంది అనేది అయితే ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ మీదనే మనకి ఈ ఆర్టికల్ వచ్చిందని అనుకోవచ్చు. ఇక మరి దీని లక్ష్యాలు ఏంటి, ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ లక్ష్యాలు ఏంటి అని చెప్పుకుంటే, ప్రధాన మౌలిక సదుపాయాలను కల్పించడం. అంటే సిటీస్లో మౌలిక సదుపాయాలు అంటే మంచి ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్, ట్రాఫిక్ ఇవన్నీ లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం. రెండోది వచ్చి మంచి జీవన ప్రమాణాలను అందించడం. మంచి జీవన ప్రమాణాలు అంటే ఎడ్యుకేషన్, హెల్త్, గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ హెల్త్, గుడ్ వాటర్ అంటే ప్యూరిఫైడ్ వాటర్, ఇట్లాంటి అన్ని సదుపాయాలు కల్పించడం. పరిశుభ్రమైన మరియు స్థిరమైన వాతావరణాన్ని నిర్మించడం. పరిశుభ్రమైన అంటే ఇప్పుడైతే మనకి అంటే కర్బన ఉద్గారాలను తగ్గించడం, అంటే ట్రాఫిక్ పొల్యూషన్స్ కానీ సౌండ్ పొల్యూషన్స్ తగ్గించడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం. దానికి గాను చేపట్టాల్సింది రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఎక్కువ తీసుకురావడం, సోలార్ ఎనర్జీని వాడడం, ఎలక్ట్రిక్ వెహికల్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ అనేది అయితే ఇట్లాంటివి మనము చేపట్టాల్సి ఉంటుంది. సో ఇంకా స్మార్ట్ పరిష్కారాలను అమలు చేయడం. అంటే స్మార్ట్ పరిష్కారం అంటే మన పాలనలో ఎట్లాంటి సొల్యూషన్స్ తీసుకురావాలంటే ఈ గవర్నెన్స్, స్మార్ట్ పోలీసింగ్ సిస్టమ్, ఇట్లాంటివన్నీ కూడా మనకైతే ప్రధానంగా మనము ఈ స్మార్ట్ సిటీస్ మిషన్లో అయితే లక్ష్యాలుగా ఏర్పరచుకున్నాం. మరి ఇవి ఎంతవరకు సాధించగలిగాము అని చూసుకుంటే అది కేవలం 18 నగరాలు మాత్రమే సాధించబడినాయి, ఇంకా మిగిలినవి సాధించలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఆర్టికల్ వచ్చింది. మరి ఇది స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది ఏ నోడల్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అని చెప్పుకుంటే, గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద. ఇట్లాంటి క్వశ్చన్ అయితే మనకి ప్రిలిమ్స్లో బిట్ క్వశ్చన్కి రావడానికి అయితే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఒక స్కీము, ఒక మిషన్ వచ్చిందంటే అది నోడల్ మంత్రిత్వ శాఖ మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో ఇదైతే గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ మిషన్ 25 అంటే ఇప్పుడు ఈ 25లో ఇది అయిపోతుంది. అంటే జూన్ వరకు అయిపోతుంది, ఈ మంత్ వరకు, లేకపోతే 25 అయిపోతుంది. కాబట్టి దీన్ని పొడిగించాలి అనే ప్రధాన డిమాండ్ మీద ఈ ఆర్టికల్ ఇవ్వబడింది. ఒకసారి మరి ఆర్టికల్లోకి వెళ్తే అసలు ఏంటిది ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ ఏం చెప్తుంది, నగరాలను ఎందుకు స్ట్రెంథెన్ చేయాలి, ఎందుకు అభివృద్ధి పరచాలి, మరి అది దేశ ఆర్థిక అభివృద్ధిలో ఎంతవరకు తోడ్పాటు అందిస్తుంది, పేదరికం ఇవన్నీ ఎట్లా తగ్గించగలుగుతాము అనేది మొత్తం కూడా ఇందులో ఉంటుంది. ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏమంటున్నారు, కేంద్రం 2015లో ఆరంభించిన స్మార్ట్ సిటీస్ మిషన్ ఇటీవలే గడువు పూర్తి చేసుకుంది. ఆల్రెడీ గడువు అయిపోయింది, అంటే 2025 కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. 100 నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, సుస్థిర అభివృద్ధి సాధన, ఆర్థిక వికాసం, పాలనలో ప్రజా భాగస్వామ్యం,
సుపరిపాలన వంటివి దీని లక్ష్యాలు. ఇవన్నీ కూడా ఈ లక్ష్యాలను ఏర్పరచుకుని స్మార్ట్ సిటీస్ మిషన్ని తీసుకురాబడింది 2015లో. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో, అంటే 15 నుండి 25 వరకు 10 ఏళ్ల కాలంలో కేవలం 18 నగరాలనే సంపూర్ణంగా అభివృద్ధి చేయగలిగారు. సుమారు 1,50,000 కోట్ల రూపాయలు వెచ్చించిన ఈ ప్రాజెక్టు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే 100 నగరాలను అభివృద్ధి చేయాలనుకున్న కాడ కేవలం 18 నగరాలే అభివృద్ధి కాబడినాయి అంటే అది చాలా వరకు అయితే లక్ష్యాన్ని అయితే చేరుకోలేదని చెప్పుకోవచ్చు. సో మరి అవి సగంలో వచ్చింది. మరి ఎట్లా ఆ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ నగరాల అభివృద్ధి మనం ఎందుకు చేయాలి, ఎందుకు చేపట్టాలి, ఏ నగరాలు ఏ స్టేజ్లో ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ ఏమంటున్నారు, ఏ దేశమైనా ఆర్థికంగా పరిపుష్టం కావడానికి అక్కడ పట్టణాలే ఇతోధికంగా తోడ్పడతాయి. మన స్థూల దేశీయోత్పత్తిలో 42% 50 ప్రధాన నగరాల నుంచే వస్తుంది. ప్రధాన నగరాల వాటనే మనకు జీడిపిలో ఎక్కువగా ఉంది. అదేంటిది, 50 నగరాల నుండే 42% జీడిపిలో వాటా ఉందని చెప్తున్నారు. ఒక్క తమిళనాడు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 329 బిలియన్ డాలర్లు. ఇది దాదాపు పాకిస్తాన్ జీడిపికి సమానం. మహారాష్ట్ర జిఎస్టిపి అంతకంటే ఎక్కువ. అంటే ఇక్కడ చూడండి, అంటే ప్రధాన నగరాలు ఆర్థికంగా, దేశం ఆర్థికంగా ఎదగాలి అంటే, పరిపుష్టంగా ఉండాలంటే నగరాలు పట్టణాలు అయితే అభివృద్ధి చెందాలి. అక్కడి నుండే మనకి దేశీయ జీడిపిలో ప్రధాన వాటా అయితే పెరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఒక తమిళనాడు గురించి, తమిళనాడు జిఎస్డిపి పాకిస్తాన్తో ఈక్వల్గా ఉందని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా మహారాష్ట్ర అంతకంటే ఇంకెక్కువనే ఉన్నదని. మరి ఏ నగరాలు అభివృద్ధి చెందినాయని చూసుకుంటే ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, సూరత్, విశాఖపట్నం నగరాలు ఆర్థికంగా వరుసగా అగ్రస్థానాలను ఆక్రమించుకున్నాయి. ఈ నగరాలు అయితే ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్నాయి. మరి వీటికి ధీటుగా జైపూర్, చండీగఢ్, కోయంబత్తూర్, ఇండోర్, నాగ్పూర్, లక్నో, లుధియానా, వడోదర వంటి నగరాలను తీర్చిదిద్దడానికి రాబోయే దశాబ్ద కాలంలో దృష్టి పెట్టాలి. అంటే ఈ నగరాలని ఇంకా ఆ మొదట ఇచ్చిన నగరాల అంత స్టేజ్కి వెళ్ళాలంటే మాత్రం ఇంకొక 10 ఏళ్ళు పడుతుందని చెప్తున్నారు. ఇంకా మిగిలిన నగరాలు ఈ క్రమంలోనే 2 దశాబ్దాల కాలంలో, అంటే మరో 20 ఏళ్ల కాలంలో భోపాల్, కోటా, పట్నా, గయా, ఆల్వార్, కాన్పూర్, ఆగ్రా, మైసూర్, తిరువనంతపురం, కొచ్చి, వరంగల్, విజయవాడ, మన తెలుగు రాష్ట్రాల నుండి వరంగల్, విజయవాడ, మదురై, తిరుచి, సేలం, భువనేశ్వర్, కటక్, రావుర్కేలా వంటి నగరాలు కూడా మహానగరాలుగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. అంటే 20 ఏళ్ళు పడుతుందని చెప్తున్నారు. 10 ఏళ్లలో కొన్ని నగరాలు, మరో 10 ఏళ్లలో అంటే 20 ఏళ్లలో ఇన్ని నగరాలు, ఇవన్నీ కూడా మనమైతే అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. ఉపాధి కోసం మరి అభివృద్ధి ఎందుకు చేసుకోవాలి మహానగరాలు అంటే, ఇప్పుడు మనం ఉత్తరాది రాష్ట్రాలను చూస్తే, ఒక 4 రాష్ట్రాలను చూస్తే అక్కడి నుండి వలసలు అనేవి దక్షిణాది రాష్ట్రాలకు కానీ మొత్తం వలసలు అయితే చాలా ఉన్నాయి. మరి ఎందుకు అంటే అక్కడ ఉన్న పేదరికం. ఆ వలసల వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న పట్టణాలలో క్రౌడ్ పెరిగిపోతుంది. కొన్ని పట్టణాలకి ఆ క్రౌడ్ని అక్కడ క్రౌడ్ పెరగడం వల్ల అక్కడ అందించాల్సిన సదుపాయాలు కొరత కూడా ఏర్పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించడానికి ఆ వలసలను తగ్గించాలి అంటే అక్కడ ఉన్న ఆ రాష్ట్రాల్లో ఉన్న పట్టణాలను డెవలప్ చేస్తే వలసలు అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. మరి దాని గురించి చెప్తుంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోయే వారిలో సగం మంది ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ల నుంచే వస్తున్నారు. దేశంలోని 10 అగ్రనగరాల్లో ఒక్కటి కూడా, అంటే మనం చెప్పుకున్న ఫస్ట్ 10 సిటీస్లో ఒక్కటి కూడా ఈ 4 రాష్ట్రాల్లో లేకపోవడాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే మరి ఈ 4 రాష్ట్రాలు అత్యధిక పేదరికంతో మానవాభివృద్ధి సూచిలో బాగా వెనుకబడిపోయి ఉన్నాయి. వాటిలోని ప్రధాన నగరాలను మహానగరాలుగా అభివృద్ధి చేస్తే అక్కడ ఆర్థిక కార్యకలాపాలు జోరందుకొని స్థూల ఉత్పత్తి పెరుగుతుంది. దానివలన ఆర్థిక అసమానతలు తొలగిపోవడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అగత్యం తప్పుతుంది. మరి అయితే ఏం చేయాలి? ఇందుకోసం ఆయా నగరాల్లో నాణ్యమైన మౌలిక వసతులను సమకూర్చడం, నిపుణ మానవ వనరులను తయారు చేసుకోవడంతో పాటు క్రియాశీలక పెట్టుబడి విధానం కూడా అత్యంత కీలకమవుతుంది. కాబట్టి ఇందుకు ఉపకరించే స్మార్ట్ సిటీస్ మిషన్ను కేంద్రం
కొనసాగించాలి అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో అయితే సగం 50% మంది వలసలు ఈ 4 రాష్ట్రాల నుండే ఉన్నాయి. వీటి తగ్గించాలంటే అక్కడ స్మార్ట్ సిటీస్ని పెంచాలి, అభివృద్ధి చేయాలి అంటుంది. పెంచడం వల్ల ఏమవుతుంది, ఉపాధి అవకాశాలు కలుగుతాయి, ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటాయి, ఆర్థిక అసమానతలు తగ్గిపోతాయి. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అక్కడ ఉన్న ఇవన్నీ జరగాలంటే మంచి మౌలిక వసతులు సమకూర్చాలి, మానవ వనరులను తయారు చేయాలి, నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసుకోవాలి. ఇవన్నీ కలగాలంటే అత్యంత కీలకంగా ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ని ఇంకా కొనసాగించాలి అని అయితే ప్రధానమైన డిమాండ్ ఉంది. ఈ ప్రాజెక్టు అమలుపై నీతి ఆయోగ్తో అధ్యయనం చేయించి లోటుపాట్లను సవరించాలి. తద్వారా రాబోయే 2 దశాబ్ద కాలంలో పైన చెప్పిన 30 సిటీలను మహానగరాలుగా అభివృద్ధి చేయాలి. అంటే మనకి ఫస్ట్ 10 మాత్రమే అభివృద్ధిలో ఉన్నాయి, ఆర్థికంగా ముందంజలో ఉన్నాయి అనుకున్నాం. ఇంకా తర్వాత 10 ఏళ్లలో కొన్ని సిటీలు, మరో 10 ఏళ్లలో అంటే 20 ఏళ్లలో వచ్చే సిటీలు, మొత్తం కలిపి 30 సిటీలు. ఈ 30 సిటీలు మహానగరాలుగా అభివృద్ధి చేయాలి అంటే ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ కొనసాగించాలి. మరి ఎందుకు మరి ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఈ మిషన్ స్టార్ట్ చేసి 10 ఏళ్ళైనా కూడా మరి ఎందుకు అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయింది అంటే కొన్ని ఎక్కడో లోటుపాట్లు అయితే ఉంటాయి. అటువంటి లోటుపాట్లు ఏంటి, అవి రిపీట్ కాకుండా ఉండడానికి దేంతో అధ్యయనం చేయించాలంటున్నారు, నీతి ఆయోగ్తో అధ్యయనం చేయించి ఆ లోటుపాట్లు ఏమైతే ఉంటాయో వాటిని సవరిస్తే ఈ 30 సిటీలను కూడా మనం మహానగరాలుగా అభివృద్ధి చేయొచ్చు అని ఒక వాదన. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణానికి చేపట్టిన భూ సమీకరణ విధానం దేశంలోనే అతిపెద్దది, వినూత్నమైనది. సుమారు 30,000 మంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములను సుమారు 33,000 ఎకరాలను అమరావతి కోసం ఇచ్చిన తీరు నగర నిర్మాణ విధానం దేశానికి ఆదర్శమని స్వయంగా నీతి ఆయోగే వ్యాఖ్యానించింది. అంటే ఇక్కడ ఇది మనం చెప్పుకోవాల్సిన ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇందుకు ఇక్కడ ఏమంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజధానికి నూతన రాజధాని నిర్మాణం అమరావతిని నిర్మించుకోవడానికి రైతులు స్వచ్ఛందంగా వచ్చిండ్రు. అక్కడ ఒక నగరం అనేది నిర్మాణం అయితే, ఒక నగరాన్ని నిర్మించుకుంటే అక్కడ ఏం జరుగుతుంది, అనేక సంస్థలు నెలకొల్పబడతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది, హెల్త్ సిస్టమ్, మెడికల్ కాలేజెస్ వస్తాయి, ఎడ్యుకేషన్ హెల్త్ డెవలప్ అవుతుంది, మంచి అన్ని రకాల స్మార్ట్ ప్లాన్స్ అన్నీ కూడా వస్తుంటాయి. అట్లా ఉండడం వల్ల ఏమవుతుంది, ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయి, ఆర్థిక సౌలభ్యత పెరిగిపోతుంది. సో ఇదంతా జరుగుతుంది నగరాలు నిర్మించుకోవడం. అందుకే అక్కడ రైతులు స్వచ్ఛందంగా వచ్చి తమ రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవడానికి 33,000 ఎకరాలను స్వచ్ఛందంగా రైతులు ఇచ్చిండ్రు. ఇది అంటే వాళ్ళకి ఎంత ముందు చూపు ఉంటే ఇది చేసి ఉంటారు అనేది మంచి ప్రశంస అయితే నీతి ఆయోగ్ ఇచ్చింది. సో ఇట్లాంటివి చేస్తూ ఉంటే మనకి ఉపాధి కల్పన, నగరాల నిర్మాణము, ఆర్థిక వృద్ధి జరుగుతూ ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం దీని గురించి చెప్పుకోవచ్చు. మరి ఏం చేయాలి వీటి కోసం అని మనం అనుకుంటే, నగరాల అభివృద్ధి కోసం పెట్టుబడుల విధానాన్ని మరింత సరళీకృతం చేసుకోవాలి. ఇప్పుడు నగరాల్లో పెట్టుబడులు పెట్టడానికి వివిధ దేశాల నుండి వస్తుంటారు, వేరే వేరే రాష్ట్రాల కొలాబరేషన్స్ అవుతూ ఉంటాయి. పెట్టుబడులు పెట్టాలని దానికి ఒక ప్రాజెక్టును పెట్టాలి అంటే దానికి ఎన్నో కండిషన్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్. అట్లా కాకుండా వాళ్ళు ఈజీగా మేము ఇది ఎస్టాబ్లిష్ చేయగలము అని అనుకునేటట్టు కండిషన్స్ అనేవి సులభతరం చేస్తే మనకి పెట్టుబడులు ఎక్కువ వస్తుంటాయి. అట్లాంటి విధానాన్ని పాటించాలి. ముఖ్యంగా దేశాల నుంచి P4, ఇక్కడ P4 అనేది ఇంపార్టెంట్. P అంటే ఏంటిది, P4 అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటాం P4 అంటే. ఇప్పుడు మనకి ఎక్కువగా ఈ P4 విధానంలోనే భాగస్వామ్యం జరుగుతుంది. అంటే వేరే ఇతర దేశాల నుండి వచ్చి మన దేశంలో వాళ్ళ ప్రాజెక్టులను ఎస్టాబ్లిష్ చేయడము, వాళ్ళు ఫండింగ్ చేయడం అనేది మాత్రం ఇది జరుగుతుంది. అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ముందుకు ఎప్పుడు వస్తారు, వాళ్ళకు కావాల్సిన భూమి సేకరణ కానీ, వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనం అన్నీ అనుకూలంగా కలిగించినప్పుడు, అందజేసినప్పుడు ఒక ప్రాజెక్టుకి అందజేసినామంటే వేరే ప్రాజెక్టు కూడా మనకు ముందుకు వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళన్నిటి కల్పించడానికి మనము ముందుకు వచ్చినప్పుడే ఇటువంటి విధానం అనేది కొనసాగుతుంది. ఇట్లా
జరగడం వల్ల ఏమవుతుంది, అనేక కంపెనీలు మన నగరాల్లోకి వస్తాయి. అప్పుడు మంచి అభివృద్ధి కూడా, ఆర్థిక వృద్ధి బాగా జరుగుతుంది. నగరాల్లో మౌలిక వసతులతో పాటు పురపాలనకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించాలి. టెక్నాలజీ, ప్రజెంట్ టెక్నాలజీ ఏముందో స్మార్ట్ టెక్నాలజీ అందించాలి. ఇంకా వ్యర్థాల నిర్వహణ, నగరాలు పిలిచినంత అప్పుడు పీపుల్ క్రౌడ్ ఎక్కువ ఉండగానే వ్యర్థాల నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎక్కడికక్కడ కుప్ప లేకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా మళ్ళీ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడము, దాని ద్వారా ఇంకా రినబుల్ ప్రోడక్ట్స్ని ఎట్లా చేయొచ్చు, ఏం చేయొచ్చు, నీట్నెస్, క్లీన్లీనెస్ అనేది, ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది నవేడేస్ ఈ సిటీస్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఇది చేయాలి. ఇంకా శుద్ధ, ఆరోగ్య, బ్యాంకింగ్, పర్యాటక రంగాలు అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసే చర్యలకు సమకట్టాలి. సో మహానగరాల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు సత్వరమే వచ్చేలా సింగిల్ విండో విధానాన్ని, డీమ్డ్ అప్రూవల్ పద్ధతిని ప్రవేశపెట్టాలి. అంటే ఎక్కువ కండిషన్స్ లేకుండా సింపుల్గా వన్ స్టెప్లోనే మనకు పర్మిషన్ వచ్చేలాగా ఇట్లాంటి విధానాన్ని ప్రవేశపెట్టాలి. అప్పుడు ఏదైనా కూడా, ఏ ప్రాజెక్టులు అయినా కూడా ఈజీగా అక్కడ ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే వీటి వల్ల ప్రభుత్వాలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తూ సమగ్ర ప్రణాళిక కార్యాచరణలపై వాస్తవ ప్రాతిపదికన సమీక్షించాలి. ఈ మిషన్ అనేది ఒక కేంద్రందే అని కాకుండా రాష్ట్రాలు కూడా సహకరించినప్పుడే కేంద్ర రాష్ట్రాల సహకారంతో అది ముందుకు పోతుంది, అభివృద్ధి అనేది జరుగుతుంది. సో రాష్ట్రాల సహకారం కూడా తప్పకుండా ఉండాలి. అలా కాకుండా స్మార్ట్ సిటీస్ మిషన్ను అసంపూర్తిగా ముగిస్తే ఇప్పటికే ఖర్చు పెట్టిన ప్రజాధనాన్ని నీలపాలు చేసినట్లే అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఇంత ఖర్చు పెట్టినా కూడా మనం అనుకున్న లక్ష్యం అయితే చేరలేదు. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ మిషన్ కాబట్టి ఇంత ఖర్చు పెట్టి మధ్యలోనే ఆపేయడము కాకుండా దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తే మనకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మన దేశ ఆర్థిక అభివృద్ధికి, అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఈ మిషన్ అయితే ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో, ఈ డిమాండ్ తోటి ఈ ఆర్టికల్ అయితే రాబడింది. మనకు సబ్జెక్టు పరంగా చూసుకుంటే గ్రూప్ 1లో ఇది గవర్నెన్స్లో వస్తుంది, జాగ్రఫీలో వస్తుంది. ఇది కామన్ టాపిక్, ఇది జాగ్రఫీలో, గవర్నెన్స్లో. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మీకు ఈ వ్యాసం ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.